అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ఏ విషయం గురించి అయినా కానీ తెలుసుకోవటంతో పాటుగా తెలుసుకున్న విషయాన్ని జీవితంలో ఎలా అన్వయించాలో కూడా మనం తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ మనం తీసుకున్నాం అనుకోండి. లెక్కలు అనే సబ్జెక్ట్ గురించి మనం మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ గురించి మనం ఆలోచిస్తే మనకి ఫార్ములాస్ తెలిస్తే సరిపోదు. ఆ ఫార్ములాస్ని ఎక్కడ ఏ విధంగా అప్లై చేయాలో కూడా తెలియాలి. అదేవిధంగా మనకు ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఏదో ఒక రోగం వచ్చింది, లేదా డిసీజ్, లేదంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందండి. వచ్చినప్పుడు మనం మెడికల్ షాప్లో ఉంటే సరిపోదు. ఎందుకంటే మెడికల్ షాప్లో మనకి చాలా మెడిసిన్స్ కనబడుతూ ఉంటాయండి, చాలా మెడిసిన్స్ ఉంటా ఉంటాయి. అయితే ఆ మెడిసిన్స్లో ఏ మెడిసిన్ అనేది మనకు వచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తుందో తెలుసుకోగలగాలి. అంటే ఏ విషయం గురించి అయినా కానీ ఒక అవగాహన కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆ అవగాహన తెచ్చుకున్న ప్రతి విషయాన్ని కూడా మన జీవితాలలో అన్వయించుకునే తత్వం మనకు ఉండాలి. అలా లేదనుకోండి, ఆ స్వభావం, ఆ నేచర్ మనకు రాకపోతే కనుక ఎన్ని నేర్చుకున్నా కానీ, ఎంత చదువుకున్నా కానీ దానివల్ల ఏ ఉపయోగం ఉండదండి. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం గురించి కూడా మనం ఆలోచిస్తే బైబిల్లో ఎన్నో సబ్జెక్ట్స్ గురించి మనం తెలుసుకుంటామండి. కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ప్రేమ కలిగి ఎలా జీవించాలి, సువార్త ఎలా ప్రకటించాలి, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసాన్ని ఎలా పొందుకోవాలి, ప్రతి విషయం గురించి మనకు ఒక స్పష్టత ఉంటుంది. ఇప్పుడు పాపం అంటే ఏంటి, ఒక అవగాహన ఉందండి. ఏంటి ఆ పాపం అంటే ఏంటి? ఇంతకీ ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా విషయాలు మనకు కనబడతా ఉంటాయండి. ఇదిగో వాక్యాన్ని బాగా వినాలి, అదేవిధంగా వాక్యానుసారమైన క్రియలు చేయాలి, అలాగే మంచి సహవాసం మనం కలిగి ఉండాలి, అదేవిధంగా ప్రార్థన చేయాలి. ఇవన్నీ మనకు అర్థమవుతుంది. కానీ పాపాన్ని జయించాలంటే ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలిసి ఉండాలి. పాపాన్ని జయించాలంటే వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలుసుకున్నటువంటి వాక్యాన్ని క్రియలలో ఎలా చూపించాలో తెలుసుకోవాలి. అంటే మన లైఫ్లో తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో మనకు కనిపించే ప్రతి విషయాన్ని కూడా మనం మన జీవితంలో అన్వయించుకోవడం రావాలి. అది రాలేదనుకోండి, మనం ప్రతిరోజు మందిరానికి వెళ్ళినా ఉపయోగం ఉండదండి, ప్రతిరోజు బైబిల్ ధ్యానించినా ఉపయోగం ఉండదండి. యోసేపు గారి జీవితాన్ని మనం ధ్యానించిన తర్వాత ఆ యోసేపు గారి జీవితాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఎక్కడ పడిపోకుండా ఉండాలి, ఎక్కడ నిలబడాలి, ఏ విధంగా పాపాన్ని జయించాలి. దావీదు గారి జీవితాన్ని మనం చదువుకున్నాం, బాగానే ఉంది. దావీదు గారు గొలియాతుని చంపారు. దావీదు గారు ఇదిగో మరి ఏటుబడి రాళ్ళని తీసుకెళ్లారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు దావీదు గారి జీవితాన్ని స్టడీ చేసావు, ధ్యానించావు, దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అది మనకు తెలియదు అనుకోండి, ఎంత నేర్చుకున్నా కానీ, ఏది తెలుసుకున్నా కానీ ఏ ఉపయోగం ఉండదండి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి చక్కటి విషయాలు తెలియజేస్తూ ఉంటుందండి. అదేంటంటే ఇదిగో తిమోతికి రాసిన 2వ పత్రిక మనం చూసాం అనుకోండి, 2వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తే ఒక చక్కటి మాట మనకు కనబడుతుందండి. అదేంటంటే, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించిన జ్ఞానంతో పాటుగా మనకి వివేకం ఉండాలండి. ప్రతి విషయం పట్ల జ్ఞానం ఉండాలి. ఆ తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని వివేచనతోటి మన జీవితంలో మనం అప్లై చేయగలగాలి. అది మనకి ఎలా వస్తుంది అంటే, దేవుని యొక్క మాటలు వింటే సరిపోదండి, దేవుని యొక్క మాటలు నోట్ చేసుకుంటే సరిపోదండి, దేవుని యొక్క మాటలు మనం 10 మందికి చెబితే సరిపోదండి, 10 మందికి చెప్తే సరిపోదండి. మరి ఏం చేయాలి? ఎంతకనగానే ఇదిగో నువ్వు ప్రకటించే మాటలు కావచ్చు, వినే మాటలు కావచ్చు, చదివే వాక్యము కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితాలు కావచ్చు, ఇదిగో బైబిల్లో మనకు కనిపించే ప్రతి ఒక్కరి జీవితాలు కావచ్చు, వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ఆలోచించగలగాలి. ఆలోచించారనుకోండి, అప్పుడు మనకి దేవుడు ఒక మంచి వివేచన శక్తిని అనుగ్రహిస్తారు, వివేకాన్ని అనుగ్రహిస్తారు. ఉదాహరణకి సింపుల్గా మీకు అర్థం అవటం కొరకు ఒక మాట చెప్తానండి. దేవుడు అబ్రహాం గారితో ఇదిగో నేను చూపించబో దేశానికి వెళ్ళు అన్నారు. అయితే అబ్రహాం గారు ఎలా వెళ్ళగలిగారు? అబ్రహాం గారికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అబ్రహాం గారు దేవుని మాటకి ఎలా లోబడగలిగారు? మరి మనం ఎందుకు లోబడలేకపోతున్నాము? మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఆలోచన తత్వం మనకు రావాలండి. అప్పుడు అబ్రహాము గారు ఎలా లోబడ్డారు అనేది మనకి దేవుడు చాలా చక్కగా ప్రాక్టికల్గా మీ జీవితంలో ఎన్నో సందర్భాలను తీసుకొని వచ్చి మీకు చక్కగా ఆయన మీకు తోడుగా ఉండి నడిపించి, మీరు కూడా దేవుని మీద ఆధారపడే విధంగా, మీరు కూడా ఆయన మీద ఆధారపడే విధంగా అన్ని విషయాలు చక్కగా బోధిస్తారు. అందుకని అంటున్నారు, ఇదిగో దేవుడే నీకు వివేకాన్ని ఇచ్చేది, ఒక మనిషి మీకు ఇవ్వలేరు. ఒక మనిషి జ్ఞానం చెప్పగలరు అంతే. మేము కూడా బైబిల్ స్టడీలో జ్ఞానాన్ని చెప్పగలం అంతే. వివేకాన్ని ఎవరివ్వాలయ్యా అంటే దేవుడు ఇవ్వగలగాలి. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలం అంతే. ఇవి ఈ సందర్భంలో ఎలా ఉండాలి, ఆ సందర్భంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలం. దట్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్.
కానీ నీ లైఫ్‌లో నువ్వు ఎలా నిలబడాలి? నీ లైఫ్‌లో నువ్వు ఎలా పోరాడాలి? నీ లైఫ్‌లో నువ్వు ఎలా పొందుకోవాలి? నీ ప్రార్థన నువ్వు ఎలా గొప్పగా చేసుకోవాలి? ఇదంతా కూడా దేవుడు మనకి వివేకాన్ని అనుగ్రహిస్తారు. ఎప్పుడయ్యా అంటే ఆయన యొక్క మాటలను మనం ఆలోచించగలిగినప్పుడు. అందుకే తిమోతి గారికి దేవుడు తెలియజేస్తున్నారండి. ఇదిగో నేను చెప్పు మాటలు మీరేం చేయాలి? ఆలోచించండి. అన్ని విషయములందు దేవుడు మనకి వివేకమును అనుగ్రహించును. కనుక ప్రతి మాట, ప్రతి సందర్భం బైబిల్‌లో ఈసారి మీరు విన్నప్పుడు మీరు ఏం చేయగలగాలంటే, ఆ సందర్భంలో అపవాది ఎలా పడవేయటం కొరకు చూశాడు, ఆ సందర్భంలో దేవుడు ఎలా కాపాడారు, ఆ సందర్భంలో భక్తులు ఎలా నిలబడ్డారు, ఆ సందర్భంలో వీరు ఏ విధంగా నిలబడగలిగారు. అలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలి, మనం ఎలా ఎదుర్కోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి కానీ మనం ఆలోచించినట్లయితే తప్పకుండా దేవుడు మనకి మంచి వివేకాన్ని అనుగ్రహిస్తారు. కనుక ఈ మాటలన్నీ మీ అందరికీ అర్థమై నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తూ తండ్రి మీ కృపలో నడిపిస్తూ తండ్రి ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలయ్యా. తండ్రి ఈ ఉదయకాల సమయమున తండ్రి ఎంతో గొప్ప విషయాలు తండ్రి మాకు బోధిస్తూ తండ్రి మీ కృపలో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే తండ్రి ఈ యొక్క వీడియోస్ని తండ్రి షేర్ చేస్తున్నారో, షేర్ చేసే ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి తండ్రి. ఎవరెవరైతే తండ్రి ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అవి మాకైతే తెలియదు కానీ తండ్రి, ప్రతిదీ కూడా ప్రభు మీ చిత్త ప్రకారంగా నడిపించండి. ప్రతిదీ కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, ఆదరించండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి వాడుకోనండి. దేవా, ఈ పరిచర్యను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యను దీవించండి ప్రభు. ఈ పరిచర్య తండ్రి అనేక మందికి చేరటానికి ఎంతమంది అయితే తండ్రి సహకారులుగా నిలబడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మంచి మాటలతోటి మమ్మల్ని తృప్తిపరచండి. మంచి ఆలోచన శక్తిని తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి మీ చిత్తమతి మేమందరం మరలా కలుసుకుని ఎన్నో మాటలు ధ్యానించే ధన్యతను దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.